రాముని యొక్క కులదైవం సుబ్రహ్మణ్యుడు, ఏ మహానుభావుడు చేసినటువంటి గురు పౌర్ణమి ఉత్సవాలలో వాడినటువంటి వస్త్రం ఇప్పటికీ కూడా స్వామినాథుడి దేవాలయానికి వెడుతుందో, ఏ మహానుభావుడు సన్యసించకముందు పూర్వాశ్రమనామం స్వామినాథన్నో, ఏ మహానుభావుడు సుబ్రహ్మణ్య స్వరూపుడై భారతదేశమంతటా అపరశంకరులై పాదచారి అయి పర్యటించారో, ఏ మహానుభావుడు సన్యాసాశ్రమ ధర్మాన్ని 100కి 100 పాళ్ళు పాటించారో, త్రేతాయుగంలో రామచంద్ర ప్రభువు తర్వాత మళ్ళీ కలియుగంలో ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించినటువంటి ఏకైక వ్యక్తిగా పేర్గాంచినటువంటి ఏ మహాపురుషుడు ఉన్నాడో, అటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అపర శివావతారులు, ఈ భూమి మీద వెలిసినటువంటి వేరొక శంకర భగవత్పాదుల యొక్క అవతారమైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క సేవలో ధరించినటువంటి వారు సముద్రాల కృష్ణమూర్తి గారు. వారు స్థాపించి నిర్వహిస్తున్నటువంటి కామకోటి సేవా ట్రస్ట్తో కలిసి శ్రీ గురువాణితో కలిపి ఈ సుబ్రహ్మణ్య వైభవం అనేటటువంటి కార్యక్రమాన్ని చెయ్యడం అన్ని విధాలా ముదావహంగా ఉంటుంది అని నిర్ణయం చేసి ఈ సుబ్రహ్మణ్య వైభవం మీద ప్రవచన కార్యక్రమాన్ని ఇవాల్టి రోజు ప్రారంభించడం జరుగుతోంది. మనకి సుబ్రహ్మణ్యావతారంలో వచ్చినంత ఉత్కంఠ, సుబ్రహ్మణ్యావతారం రావలసినంత అవసరం, దానికోసం 33 కోట్ల మంది దేవతలు కూడా ఎంత ఎదురు చూశారో, ఎన్ని మలుపులు తిరిగిందో, అన్ని మలుపులు తిరిగినటువంటి కథావృత్తాంతంతో కూడినటువంటి సందర్భము బహుశా వేరొకటి లేదు. వాల్మీకి మహర్షి శ్రీరామాయణ రచన చేసినప్పుడు 24,000 శ్లోకములలో రచన చేశారు. అంత రచన చేసినటువంటి మహర్షి రామాయణంలో ఏ ఘట్టానికి కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగించలేదు. బహుకొద్ది సందర్భాలకి మాత్రమే ఫలశ్రుతి చెప్పారు. అలా చెప్పినటువంటి వాటిలో గంగావతరణం, షణ్ముఖోత్పత్తి అంటే సుబ్రహ్మణ్య జననం ఒకటి. కుమార సంభవాన్ని కాళిదాస మహాకవి రచించినప్పటికీ ఇప్పటికీ పెద్దలు షణ్ముఖోత్పత్తి గురించి పారాయణ చేయవలసి వస్తే బాలకాండలో రామాయణంలో చెప్పినటువంటి షణ్ముఖోత్పత్తినే పారాయణ చేస్తారు. సుబ్రహ్మణ్యోత్పత్తి గురించి వినడం ఎంత గొప్పదిగా పెద్దలు నిర్ణయం చేశారు అంటే, ఒకవేళ గర్భిణి అయినటువంటి స్త్రీ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు జన్మజన్మాంతరమైనటువంటి సంస్కార బలం చేత ఏదైనా విశేషమైనటువంటి పాపాలు అనుభవించడానికి ఇక్కడ జన్మ స్వీకరించడానికి వచ్చినా, వాడు జన్మించిన కారణం చేత తల్లిదండ్రులు బాధపడవలసినటువంటి సందర్భం ఏర్పడుతున్నా, లోపల ఉన్నటువంటి గర్భస్థమైన పిండమును కూడా సంస్కరించగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక ఆఖ్యానముగా చెప్పబడినది సుబ్రహ్మణ్యోత్పత్తి ఒక్కటే. అందుకే ఇప్పటికీ గర్భిణీ స్త్రీలందరూ కూడా సుబ్రహ్మణ్యోత్పత్తిని వింటారు. అథవా కొంచెం సంస్కృతం వచ్చిన వాళ్ళైతే బాలకాండలోంచి ఆ షణ్ముఖోత్పత్తిని అంతటినీ కూడా పారాయణ చేస్తారు. అదేం పెద్ద విశేషమైనటువంటి సర్గలతో ఉండదు. 2-3 సర్గలలో ఉన్నటువంటి ఆ విషయాన్ని పారాయణ చేస్తారు. ఇప్పటికీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క వైభవం, వారికి సంబంధించినటువంటి విశేషాలకి లోకంలో ఎంత ప్రాధాన్యత ఉన్నది అంటే, వ్యాధులను నయం చేయడం దగ్గర నుంచి సంచితంగా వస్తున్నటువంటి పాప రాశిని దగ్ధం చేయడం వరకు సుబ్రహ్మణ్య వైభవం వినడం, సుబ్రహ్మణ్యుని మీద ఉన్నటువంటి స్తోత్రాల్ని చదవడం విశేషమైనటువంటి ప్రాధాన్యతని సంతరించుకుని ఉన్నాయి. బహుశः సుబ్రహ్మణ్యోత్పత్తిలో వచ్చినన్ని మలుపులు, కథలో ఏర్పడినటువంటి ఉత్కంఠ అన్నింటినీ కలపవలసినటువంటి అవసరం బహుశः ఇంకా దేని విషయంలోనూ జరగలేదు. ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తి యందు మాత్రమే అన్ని మలుపులు తిరిగింది. అటువంటి సుబ్రహ్మణ్యోత్పత్తికి ముందు చాలా పెద్ద నేపథ్యం నడిచింది. పరదేవత యందు విశేషమైనటువంటి లక్షణం ఒకటి ఉంటుంది. ఆమె మహాపతివ్రత. ఆమె ఎన్నడూ కూడా భర్తని విడిచిపెట్టి ఉండేటటువంటి లక్షణం ఉన్నది కాదు. నిత్యానపాయని. ఎప్పుడెప్పుడు భగవంతుడు అవతార స్వీకారం చేస్తే అప్పుడప్పుడు తల్లి కూడా అవతార స్వీకారం చేస్తూ ఉంటుంది. ఆమె ఎంతమందికైనా కుమార్తెగా వస్తుంది. అసలు యథార్థం చెప్పాలి అంటే ఏ కుటుంబంలో ఆడపిల్ల ఉన్నా ఆమె పరదేవత యొక్క స్వరూపిణియే. అందుకే శ్రీరామాయణంలో కన్యాదానం చేసేటప్పుడు వాడినటువంటి శ్లోకం ఈ లోకంలో ఎప్పుడు ఎవరు కన్యాదానం చేసినా వాడేటటువంటి మాటలతో కూడుకున్నదై మాత్రమే ఉంటుంది. అటువంటి అమ్మవారు ఎంతమందికైనా కూతురుగా రావడానికి అంగీకరిస్తుంది. అందుకే ఆవిడ అనుగ్రహించినప్పుడల్లా ఎందరినో తరింప చేయడానికి వాళ్ళకి కూతురుగా వచ్చింది. ఒకప్పుడు కాత్యాయన మహర్షికి కూతురై కాత్యాయని అన్న పేరుతో వచ్చింది. భృగువుకి కూతురై భార్గవి అని పేరు పెట్టుకుంది. జనక మహారాజుకి కూతురై జానకి అని పేరు పెట్టుకుంది. దక్ష ప్రజాపతికి కూతురై దాక్షాయణి అయింది. హిమవంతునికి కూతురై హైమవతి అయింది. ఎంతోమందికి కుమార్తెగా వచ్చింది. కానీ ఎన్ని అవతారములు స్వీకరించినా ఆమెకి భర్త మాత్రం పరమేశ్వరుడు మాత్రమే. అసలు ఆ స్థానంలో ఏ పురుషుడైనా ఊహ చేసి నేను మగవాడినన్న భావనతో నిలబడితే అమ్మవారి కన్నులలో రౌద్రరసం కనపడుతుంది అని చెప్పారు శంకరాచార్యుల వారు. అమ్మ కన్ను ఇరుపెక్కడం అన్న మాట ఉండదుగా.
కానీ అమ్మ కన్నులు ఎరుపు ఎందుకు ఎక్కుతాయి అంటే, నేను మగవాడినన్న భావనతో వెళ్ళి పరదేవత ముందు ఎవరైనా నిలబడితే అమ్మ కన్నులలో ఎరుపు రంగు కనపడుతుందిట. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా అన్నారు. నేను మగవాణ్ణన్న భావనతో ఆమె ముందు ఎవరైనా నిలబడితే ఆమె కన్నులు ఎర్రబడతాయి. అదే వైజనని దృష్టి సకరుణ అంటారు శంకరులు. అమ్మా నేను నీ కుమారుణ్ణమ్మా అన్న భావనతో వెళ్ళి నిలబడిన వారిని చూస్తే అమ్మ కన్నులలోంచి కారుణ్యం ఒలుకుతుందిట. నా బిడ్డడు అని అంత ప్రేమ చూపిస్తుంది. ఎన్ని అవతారములెత్తినా ఆ తల్లికి భర్త మాత్రం పరమేశ్వరుడు మాత్రమే. ఆ స్థానమునందు వేరొకరు చేరడం అనేటటువంటి మాట లోకంలో ఉండనే ఉండదు. అంతటి మహాపతివ్రత అటువంటి తల్లి ఒక్కొక్కచో భక్తికి పరవశించి అవతార స్వీకారం చేసింది. మనకి ఆర్షవాంగ్మయం మొత్తం మీద అమ్మవారు అత్యంత బాధతో అవతార పరిసమాప్తి చేసినటువంటి ఒకే ఒక్క ఘట్టం ఒకటి ఉన్నది. అదే సతీదేవిగా ఆమె అవతార పరిసమాప్తి చేసింది. అలా అవతార పరిసమాప్తి చెయ్యడానికి కారణం ఆమె భర్తని నిందించడమే. లోకంలో ఒక అతిపోకడ ఒకటి ఉంటుంది. మహాత్ములైన వారితోటి పరమేశ్వరుడితోటి కూడా దేహబంధుత్వాలు పొందగలిగినటువంటి అదృష్టం ఎందుకు కలుగుతుంది అంటే, ఆ తల్లి అనుగ్రహించి ఒకరికి కూతురుగా వచ్చింది కాబట్టి ఆ కూతురికి తండ్రి అనిపించుకున్నవాడు ఆమెని పరమేశ్వరుడికి కన్యాదానం చేసేయాలి. ఎందుకంటే ఆమె భర్తృస్థానంలోకి పరమేశ్వరుడే వస్తాడు కనుక. అది తాను తరించడానికి మార్గం అనుకోవాలి తప్ప, నేను పరమేశ్వరుడికి మామగారిని విర్రవీగితే లేనిపోని పోకడలు ఏర్పడతాయి. దక్ష ప్రజాపతి విషయంలో అటువంటి ప్రమాదమే ఏర్పడింది. నాకు పార్వతీదేవి కుమార్తెగా వచ్చింది. ఆమె నా కుమార్తె కనుక నేను పరమశివుడికిచ్చి వివాహం చేశాను. పరమేశ్వరుడు నా అల్లుడు కాబట్టి నన్ను చూస్తే లేచి నిలబడాలి, నాకు నమస్కారం చెయ్యాలనుకున్నాడు. దేహబంధుత్వాన్ని ఆలోచించాడు తప్ప పరమశివుని యొక్క వైభవాన్ని, పరమశివుడు అల్లుడవడానికి కారణం పరదేవత తనని అనుగ్రహించి తనకి కుమార్తెగా రావడం అనేటటువంటి ప్రాథమికమైన విషయాన్ని విస్మరించాడు. ఈ క్రోధం కడుపులో పెట్టుకున్నటువంటి కారణం చేత ఒకానొకప్పుడు పరమశివుడికి దక్ష ప్రజాపతికి మధ్య చిన్న వైరం ప్రబలింది. అందులో పరమశివుడు ఎన్నడూ కూడా ఎవరి మీద వైరం పెట్టుకునేటటువంటి మనస్తత్వం ఉండదు. ఎందుకంటే అది ఆయన యొక్క గాంభీర్యం. లోకాలకు తండ్రి అయినటువంటి వాడికి ఎక్కర్లేని భావాలన్నీ ఎందుకు చేరుతాయి? అందుకే ఆయన మనసులోకి చేరలేదు. కానీ పరమశివుణ్ణి ఎలాగైనా అవమానించాలని కక్ష కడుపులో పెట్టుకున్నటువంటి దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగాన్ని సంకల్పం చేశాడు. ఈశ్వరుడికి హవిస్సు లేకుండా నేను యజ్ఞాన్ని చేస్తాను అన్నాడు. ఆ యజ్ఞం ప్రారంభం చేశాడు. భర్తని నిగ్రహించి నేను వెళ్ళి తీరుతానని అనేకమైనటువంటి ధర్మపన్నాలు చెప్పి అమ్మవారు ఆ యజ్ఞానికి వెళ్ళింది. పైకి చూడడానికి అలా భర్తని తిరస్కరించి వద్దు వెళ్ళవద్దు, అక్కడికి వెళితే అవమానపడతామని శివుడు చెప్పినా కూడా ఎందుకు వెళ్ళింది అని అనుమానం వస్తుంది. కానీ యజుర్వేదంలో దానికి సంబంధించి ఒక రహస్యం చెప్తారు. శివా విశ్వస్య భేషజీ, శివా రుద్రస్య భేషజీ అని. లోకం తప్పు మార్గంలో నడుస్తుంటే అమ్మవారు లోకాన్ని శిక్షింపచేయడానికి శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. లౌకికంగా కూడా బిడ్డలు తప్పు మార్గంలో ఉంటే అమ్మ తన భర్త అయినటువంటి వాణ్ణి బాగా ఉత్తేజం పొందేటట్టుగా బిడ్డలు చేస్తున్నటువంటి దోషాలు చెప్పి తండ్రికి కోపం వచ్చి బిడ్డల్ని 4 దెబ్బలు కొట్టేట్టుగా చేస్తుంది. అలా చెయ్యడం కేవలం కారుణ్యం. అలా తండ్రి 4 దెబ్బలు వేస్తే తప్ప పిల్లలు సక్రమమైన మార్గంలో ఉండరు. తండ్రికి కోపం రావడానికి కారణము ఆయన భార్య అంటే బిడ్డల తల్లే. మళ్ళీ ఆయన ప్రసన్నుడవడానికి కారణము ఆమెయే. మళ్ళీ ఆయన్ని శాంతపరిచేది ఆవిడే. అదే పాత్ర ఈ విశ్వమంతటికీ కలిపి తల్లిదండ్రులుగా వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు కనుక పార్వతీదేవి నిర్వహిస్తూ ఉంటుంది. అందుకే అమ్మవారు పరమశివుడు కాదన్నా కూడా దక్ష ప్రజాపతి చేస్తున్నటువంటి యాగానికి వెళ్ళి ఆయనని సూటిగా ఒక ప్రశ్న వేసింది. నీ బాధంతా ఏమిటి? పరమశివుడు పూజార్హుడు కాడు, అందుకని నేను ఆయనని ఆహ్వానించనని అంటున్నావు. పరగ చితాస్తి భస్మ నృకపాల జటాధరుడున్ పరేత భూచరుండు పిశాచయుక్తుడని శిర్వు నమంగళుగా తలంపరెవ్వరున్ ఒక్క నీవు తప్ప. మరి వాక్పతి ముఖ్యులు మహాత్ము చరణ సరోజ రేణువులన్ సమ్మతిదాల్పరే మస్తకంబులన్ అని అడిగింది. ఏమయ్యా శివుడు పూజనీయుడు కాడు, ఎక్కడో శ్మశానంలో ఉంటూ ఉంటాడంటున్నావు. అది నిజమైతే నిజంగా పరమశివుడు పూజార్హుడు కాకపోతే చతుర్ముఖ బ్రహ్మ వంటి వారు కూడా వచ్చి ప్రతిరోజు పరమశివుని పాదములకు అంటుకున్నటువంటి ఆ రేణువులను రజస్సుని తీసి తమ తలల మీద ఎందుకు చల్లుకుంటున్నారు? నిన్ను కన్నవాడు చతుర్ముఖ బ్రహ్మ, నీ తండ్రే పరమశివుడి పాదములకు అంటుకున్న రజస్సుని కిరీటం మీద చల్లుకుంటుంటే కుమారుడవైనటువంటి నీకు ఏర్పడినటువంటి అభ్యంతరం ఏమిటి? ఆయన శ్మశానంలో ఉండడానికి కారణం వేరు. అనుశాసనిక పర్వంలో చెప్పాడు. లోకంలో నా అంతవాణ్ణి నేనని రకరకాలైనటువంటి అహంకారాలను చూపించుకుంటూ బ్రతికినటువంటి వాళ్ళు శరీరం విడిచిపెట్టినప్పుడు చిట్ట చివర ఒక్కడిని తీసుకెళ్ళి శ్మశాన వాటికలో దహనం చేసేస్తే ఆ శరీరంలోంచి ఉద్గతమైపోయినటువంటి జీవుడు పైకి లేచి నిలబడి చూసుకుంటూ ఉంటాడు.
ఆఖరికి కల్లరి బొమ్మయవు కాయంబునల్లా తన శరీరం కూడా కాలిపోతూ ఉంటుంది. జీవుడు సూక్ష్మ శరీరంతో నిలబడి వెళ్ళిపోతున్నటువంటి కొడుకుని బంధువుల్ని చూసి ఇప్పుడు నన్ను ఆదుకునే వాళ్ళెవరని ఒంట్లో ఓపికన్నప్పుడు ఒక్కసారి భగవన్నామం చెప్పలేదు, ఓ ఆలయానికి ప్రదక్షిణం చేయలేదు, ఒకరికి ఉపకారం చేయలేదని తల్లడిల్లుతుంటే నేనున్నానని సహాయపడేవాళ్ళు, నేనున్నానని భుజం తట్టేవాళ్ళు లేక చచ్చినవాడు చచ్చి చచ్చి ఏడుస్తుంటే వాడిని ఓదార్చడానికి పార్వతీ నేను అక్కడ ఉన్నానని చెప్పాడు శంకరుడు. అంతటి ఉదారుడైనటువంటి శంకరుడు ఎందుకున్నాడో చతుర్ముఖ బ్రహ్మగారికి తెలియదా? బ్రహ్మగారు ప్రార్థన చేస్తే వెళ్ళి అక్కడ ఉన్నాడు. అటువంటి మహాత్ముణ్ణి నింద చేశావే, పరమశివుని భార్యనైనటువంటి నేను శివనిందని వినను. ఈ శరీరంతో చెవులతో విన్నాను. ఏ శరీరంతో నేను విన్నానో ఆ శరీరం నీకు కుమార్తెగా వచ్చాను. నీకు కుమార్తెగా వచ్చి నీకు విశేషమైన కీర్తి కట్టపెట్టి నీ పేరు మీద నా పేరు ఉంచుకున్నాను, దక్షుని కుమార్తె దాక్షాయణి అని. ఇప్పుడు నేను ఈ శరీరంతో లోకంలో తిరిగితే చూసిన వాళ్ళందరూ ఈమె దాక్షాయణి దాక్షాయణి అంటారు. అన్నప్పుడు నాకు నీవు జ్ఞాపకానికి వస్తావు. నువ్వు నా భర్తని చేసిన నింద జ్ఞాపకానికి వస్తుంది. నా భర్తృ నింద చేసినటువంటి నీ కుమార్తెగా ఉండడానికి నేను ఇక ఇష్టపడను అని నరుడు అజ్ఞానమునన్ భుజించిన జుగుప్సంబైన ఎన్నంబు సయ్యన వెళ్ళించి పవిత్రుడైన గతి మహాత్ము దుష్టాత్ముండవై నిందించిన హేయభాజనమైన ఈ శరీరమున్ విడిచి భస్వచ్యుద్ధి ప్రాపించదన్ అంది. దుర్మార్గుడవై పరమశివుణ్ణి నింద చేశావు. ఆ నిందావాక్యములను ఈ చెవులతో విన్నాను. అందుకే నేను ఇక దాక్షాయణిగా ఉండదలుచుకోలేదని ఆమె తుట్టతుట తీర్పు ఒకటి లోకానికి ప్రకటించింది శరీరాన్ని విడిచిపెట్టే ముందు. శివోభవో ద్వేష్టి శివం శివేతరహ అంది. శివుణ్ణి ద్వేషిస్తే శుభాలు కలగమంటే ఎక్కడి నుంచి కలుగుతాయ్యా, కలగవు అని చెప్పి యోగాగ్ని రగల్చి ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది. అప్పటి వరకు ఆయన శివుడు పరమప్రశాంతంగా ఉన్నాడు. అందుకోసమే ఆమె వెళ్ళింది గాడి తప్పిన లోకాన్ని శిక్ష వేయించడానికి. ఎప్పుడైతే శివుడు ఆమె సతీదేవిగా శరీరాన్ని విడిచిపెట్టింది, సతీ అన్న మాటకు అర్థం భర్త శరీరాన్ని విడిచిపెడితే ఆ మాట విని ఉండలేక ఆయనతో పాటే శరీరాన్ని విడిచిపెట్టడం. పూర్వం ఒక ఆచారం ఉండేది సతీ అని, కానీ అది ఎంతవరకు మంచిది ఎంతవరకు చెడ్డది అన్న దాని మీద ఇప్పుడు నేను చర్చ చెయ్యట్లేదు. కానీ సతీదేవిగా భర్తృ నింద విన్నంత మాత్రం చేత ఆమె శరీరాన్ని విడిచిపెట్టేసింది. ఎప్పుడైతే ఈ మాట పరమశివుడికి తెలిసిందో అప్పటి వరకు పరమ ప్రశాంతమూర్తి అయి మంగళమూర్తి అయి కూర్చున్నటువంటి శివుడు ఒక్కసారి రుద్రుడయ్యాడు. ఉగ్రమూర్తి అయి లేచి నిలబడి ఆజ్యుండుగ్రుడు నీలకంఠుడి పదైచారాతి దష్టోష్టుడై ఆజ్యద్భూరి మృగేంద్ర ఘోషమున భీమ ప్రక్రియన్ నవ్వుచున్ విద్యుద్వహ్ని శిఖా సముచ్చయ రుచిన్ వెల్గొందు చెంచజ్జటన్ సద్యక్రోధముతోడ పుంచివైచన్ క్షమాచక్ర మధ్యంబునన్ మహాగ్రహాన్ని పొంది ఆ ఉన్నటువంటి జటాజూటంలోంచి ఒక జటని పిరికి కైలాస పర్వతంలో ఉన్న ఒక రాతికేసి కొట్టాడు. కొట్టేటప్పటికే ఆ రాతికి తగిలినటువంటి జటలోంచి ఆ ఘర్షణలోంచి ఒక భయంకరమైనటువంటి స్వరూపం ఒకటి ఆవిర్భవించింది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాపదుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణద్యుతిలోక వీక్షణ తతిలో దుర్నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు వెలుంగా ఘన కపాలాస్తి మలికలు గనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడయించమారట రుద్రుడగుచు. పరమభయంకరమైనటువంటి స్వరూపంతో భూమ్యాకాశములు నిండిపోయేటట్టుగా అగ్నిహోత్రం వెలుగుతున్నటువంటి వెంట్రుకలతో సహస్ర బాహువులతో ఆయుధాలు పట్టుకుని వీరభద్రుడు ఉదయించి పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. తర్వాత మళ్ళీ పరమశివుడు అనుగ్రహించాడు, దక్ష ప్రజాపతి బతికాడు, దక్షుని యొక్క యాగం పూర్తయిపోయింది. కానీ అమ్మవారు మాత్రం సశరీరంగా లేదు. ఆమె పరమశివుని యందు ఐక్యమైపోయింది. ఇప్పుడు ఆమె మళ్ళీ శరీరంతో బయటికి రావాలి. ఆమె శరీరంతో పైకి రావడం అంటే మళ్ళీ పరమభక్తితో ప్రార్థించిన వాడు ఎవరుంటారో వారి కడుపున కుమార్తెగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మళ్ళీ వాళ్ళని అనుగ్రహింపచెయ్యాలి. ఇప్పుడు పార్వతీదేవి పక్కన లేదు. పక్కన లేకుండా శివుడు ఒక్కడే ఉన్నాడు. ఇది రాక్షసులకు వేరు విధంగా అర్థం అవుతుంది. వేరు విధంగా అర్థమైనటువంటి రాక్షసులలో పరమ ప్రముఖుడైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు. వాడి పేరు తారకాసురుడు అంటారు. సుబ్రహ్మణ్య జననం వెనక ఇంత పెద్ద కథ నడవవలసి వచ్చింది. ఆ తారకాసురుని యొక్క తండ్రి పేరు వజ్రాంగుడు. ఆయన కశ్యప ప్రజాపతి దితి యొక్క కుమారుడు. ఆ వజ్రాంగుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎవరి కర్తవ్యతానిష్ట వాళ్ళది. అంత భక్తితో ఆరాధన చేసినప్పుడు ప్రత్యక్షం అవ్వాలి. చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగారు. నాకు ఈ లోకంలో ఎవ్వరికీ లేనంత బలం కావాలని అడిగాడు. ఆయన ఆ వరాన్ని ఇచ్చి ఎప్పుడూ ఒక పరాకు మాట చెప్తూ ఉంటాడు. దీన్ని 10 మంది శ్రేయస్సుకు ఉపయోగించు, స్వార్థానికి ఉపయోగించకు అన్నాడు. రాక్షసుడు అన్న మాటకి మానవుడు అన్న మాటకి ఒక్కటే తేడా. మానవ
అన్న మాటకు అర్థం ఏమిటంటే మర్త్యలోకమునందు పుట్టినవాడు అని. ఈ లోకంలో పుట్టినవాడు శాశ్వతంగా ఉండడం అనేటటువంటిది కుదరదు. అలా శరీరం పడిపోతుంది అన్న వాళ్ళందరూ కూడా ఈ లోకంలో పుడతారు. భూలోకంలో పుట్టారు అంటే దాని అర్థం ఏమిటంటే ఏ శరీరంతో వచ్చాడో ఆ శరీరం కొంతకాలానికి పడిపోతుంది. అసలు మనుష్యుడు వేదాన్ని ప్రమాణంగా అంగీకరించి బుద్ధిని సక్రమంగా వినియోగించుకొని జాగ్రత్తగా జీవించడం అన్నది ఎప్పుడు అభ్యాసంలోకి వస్తుంది అంటే మృత్యువుని అంగీకరించినప్పుడే జరుగుతుంది. ఎంతకాలం ఉంటావు శరీరంలో? ఇంకో 20 ఏళ్ళు ఉండొచ్చు, మహా ఉంటే ఇంకో 5 ఏళ్ళు, ఇంకో 25 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు పడిపోతుందా శరీరం? పడిపోయిన తర్వాత జీవుడు వెళ్ళి నిలబడాలా పరమేశ్వరుడి ముందు? ఆయన అడుగుతాడా, ఏమిరా ఇన్నేళ్ళు ఉంచాను శరీరంలో, ఏం చేశావు, ధార్మికంగా బ్రతికావా అని అడిగితే ఆయనకి జవాబు చెప్పడానికి నా దగ్గర సమాచారం ఉండదేమోనని భయపడి ధార్మికంగా బ్రతికిన వాడు ఎవరుంటాడో వాడు అలా బ్రతకడానికి మొదటి కారణం మృత్యువుని అంగీకరించడమే. పక్కవాడంటే తెలివి తక్కువ వాడై చచ్చిపోయాడు, మా తాతగారు తండ్రి గారు బతకడం తెలియక చనిపోయారు, నేనెందుకు చనిపోతానండి అనుకున్నవాడు ధర్మాన్ని పాటించడంలో ఆ త్వర ఉండదు. మృత్యువు వచ్చి తీరుతుంది మర్త్యలోకంలో ఉన్నవాడికి. రాక్షసులకు ఉండేటటువంటి లక్షణం ఏమంటే భోగం అనుభవించాలి, ఎప్పుడూ భోగం అనుభవించాలి. ఎప్పుడూ భోగం అనుభవించాలి అన్న మాటకి హద్దు ఎక్కడ ఉంటుంది? ఎక్కడెక్కడ ఎవడు ఒక గొప్ప విషయాన్ని అనుభవిస్తున్నాడని తెలిసినా దాన్ని తనదిగా అనుభవిస్తూ ఉంటాడు. అది అలా తెచ్చుకోవడానికి శరీరానికి చాలా బలం కావాలి, పరాక్రమం కావాలి. పరాక్రమం ఉండాలి, దానితో పాటు దీర్ఘాయుష్మంతుడై చచ్చిపోకుండా ఉండగలిగిన లక్షణం ఉండాలి. అందుకే మీరు ఎప్పుడు రాక్షసుల యొక్క కోరికలు చూడండి, వాళ్ళు ముందడిగేది ఏదంటే విశేషమైన బలం అడుగుతారు. రెండోది ఏమడుగుతారంటే మేము చచ్చిపోకూడదని అడుగుతారు. బ్రహ్మగారు ఇప్పుడు ఒక మాట చెప్తారు, అలా కుదరదయ్యా, శరీరం అన్నాక పడిపోతుంది. ఇంకొక మాట అడుగంటారు. బ్రహ్మగారిని బుట్టలో పెట్టానని వాడు అనుకుంటాడు, ఏదో గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశ స్థలిన్ దిక్కులన్ రేలం ఘస్రమలం తమ ప్రబల భూరిగ్రాహ వ్యాళాదిచ్చరాది జంతు కలహ వ్యాప్తిన్ అని పెద్ద దండకం ఒకటి చదువుతాడు. ఏదో ఆకాశంలో భూమి మీద బయట లోపల బ్రతుకున్న దాంతో చనిపోయిన దాంతో ఇన్ని వరాలు అడిగి వీటితో నేను చనిపోనంటాడు. తథాస్తు అంటాడు.